హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టిన ఆనందిని అవమానించడం కోసం జీవన చేస్తున్న కుట్రలు కుతంత్రాలైతే చైతన్య శశికాంత్ తెలుసుకోబోతున్నారు. తెలుసుకున్న వాళ్ళు ఏం చేయబోతున్నారు, జీవనను అసలు ఏం జరగబోతుంది, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజైతే శశికాంత్ కోరిక మేరకు సునంద అయితే ఆనంది ఆదిత్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చాలా సంతోషంగా ఇంటికి తీసుకొస్తుంది కదా. ఇక లోపల మాత్రం జీవనకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ తప్పట్లేదు అని చెప్పి ఆనందిని ఆదిత్యను ఇద్దరిని హారతిచ్చి మరి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది జీవనైతే. తర్వాత ఇక చాలా సంతోషంగా ఆనంది ఆదిత్య అయితే ఇలాంటి రోజు ఇంత తొందరగా వస్తుందని మనం అనుకోలేదండి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతైనా సొంతిల్లు సొంతిల్లే, అద్దిల్లు అద్దిల్లే. ఇక మన ఇల్లు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో, మనం ఇంట్లో అడుగు పెట్టాం కదా అని చెప్పి ఫుల్ హ్యాపీగా ఉంటారు. ఇక అప్పుడే జీవనకైతే ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఇక నింద ఆనంది మీద వేసినా సరే ఆ నింద చెరిపిపోకుండా మళ్ళీ ఆనంది ఇంట్లో అడుగు పెట్టింది. దాని మీద ఎన్ని నిందలు వేసినా అది మాత్రం ఎప్పట్లాగే ఉంటుంది అని చెప్పి చాలా కోపాన్ని పెంచుకుంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఇలా ఇందుమతి జీవనకు కాల్ చేస్తుంది. ఏంటి జీవన, ఆనంది ఆదిత్య ఇంట్లో అడుగు పెట్టారని చెప్పి ఇక సింహాద్రి వాళ్ళు, మీ అమ్మ జ్యోతి సూర్య సంతోషంగా ఉన్నారు, నిజమేనా? స్వయంగా మీ అత్తయ్య వెళ్ళి వాళ్ళను ఇంటికి రమ్మని ఆహ్వానించిందంట అని చెప్పి అంటూ ఉండగా, అవును పెద్దమ్మ, ఇక ఆనంది అదృష్టం అలా ఉంది, ఏం చేస్తాం, మనం ఎంత చేసినా, మనం దాని మీద ఎన్ని నిందలు వేసినా అది మాత్రం వాటన్నిటిని చెరుపుకొని మళ్ళీ ఇక దాని స్థానంలో అది ఉండేలా ఉంటుంది. అసలు ఏం చేసినా దాన్ని దెబ్బ కొట్టలేకపోతున్నాం అని చెప్పి జీవన ఇందుమతి అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఇలా ఏదో ఒకటి చేసి ఇక ఇంట్లో అడుగుపెట్టిన ఆనందిని మాత్రం ఆనందంగా ఉండనివ్వను. దాన్ని ఇంట్లో అడుగుపెట్టినందుకు ఏడిపిస్తాను. ఇక మా అత్తయ్యకు దానికి గొడవలు పెడతాను. ఇక ఎందుకు ఇంట్లో అడుగు పెట్టాను, ఇన్నాళ్ళే అక్కడ ప్రశాంతంగా ఉన్నానని అనుకునేలా నేను చేస్తాను. ఆనంది ఇంట్లో అడుగుపెట్టి సంతోషంగా ఉండాలనుకుంటుందేమో, అది ఎప్పటికీ జరగదు. ఈ జీవన ఉండగా ఆనంది సంతోషంగా ఉండలేదు అని చెప్పి ఇలా జీవన అయితే అంటూ ఉంటుంది. సరే, ఏం చేస్తావో చెయ్యవే, ఇక ఆనందిని మాత్రం సంతోషంగా ఉండనివ్వద్దు అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇలా మాట్లాడుకున్న తర్వాత కాల్ కట్ చేస్తారు. సునంద అయితే ఇక ఏది ఏమైనా ఈ రోజు నా భర్త శశికాంత్ గారు చాలా సంతోషంగా ఉన్నారు. తన కోసం, తన ఆరోగ్యం కోసం తప్పనిసరి వాళ్ళను ఇంటికి రమ్మనవలసి వచ్చింది. ఏమైతేంటి, ఇక అందరం సంతోషంగా ఫ్యామిలీతో ఉన్నాం అని చెప్పి సునంద కూడా లైట్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ జీవన మాత్రం ఏదో ఒకటి చేయాలి, ఇంట్లో గొడవలు పెట్టాలి, ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు అని చెప్పి ఇక ఇలా బయటకు వెళ్ళి ఇక చుట్టుపక్కన ఉన్న ఇద్దరు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. చూడండి, మా అత్తయ్య అంటే గ్రేట్ సునంద, తెలుసు కదా, సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండి. అలాంటి మా అత్తయ్య ఈరోజు ఇక ఆఫ్టర్ ఆల్ ఆ ఆనంది చేత ఓడిపోయి తన కాళ్ళ దగ్గరికి వెళ్ళి తనను స్వయంగా ఇంటికి తీసుకొచ్చింది. అంటే ఆనంద్ చేతిలో మా అత్తయ్య ఓడిపోయినట్టే కదా. ఇక మీరు వచ్చి మా అత్తయ్యను ఒక్కసారి పలకరించండి, మీకు డబ్బులు ఇస్తాను, ఊరికే కాదు, మీరు వచ్చి ఇలా అనండి, ఏంటి సునంద గారు, ఎంతైనా మీ కోడలే గ్రేటు, మీ కోడలి చేతిలో మీరు ఓడిపోయారు కదా అని చెప్పి మా అత్తయ్యను మీరు రెచ్చగొట్టాలి అని చెప్పి జీవన అయితే పక్కింటికి వెళ్ళి వాళ్ళతో చెప్తూ ఉంటుంది. వాళ్ళైతే సరే జీవన, నువ్వు డబ్బులు ఇస్తానంటే మేము ఇలాంటి పనులు చేయకుండా ఉంటామా అని చెప్పి జీవన చెప్పిన విధంగానే ఇక ఇద్దరైతే ఇక ఇలా పక్కింటి ఆవిడలు సునంద దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటారు. ఏంటి సునంద, ఏది ఏమైనా నువ్వు గ్రేట్ అనుకున్నాం, ఇక నువ్వు ఎంత గ్రేటో ఈరోజే మాకు అర్థమయ్యింది. నీ కోడలు ఆనందిని ఇంట్లో నుంచి తరిమి కొట్టావు, ఇంటి పరువు తీసిందని చెప్పి ఇక ఎన్నో మాటలు అన్నావు, ఎప్పటికీ ఇంట్లోకి రానివ్వనన్నావు. కానీ ఈరోజేంటి, నువ్వే వెళ్ళి స్వయంగా నీ కోడల్ని కొడుకుని ఇంటికి తీసుకొచ్చావని తెలుసుకున్నాం. ఏంటి అంటే నువ్వు ఓడిపోయావా, నువ్వు ఎంతో గొప్పదానివి అనుకున్నాం. ఇది సునంద గారి ఇల్లు అని ఇప్పుడు అంటున్నాం, కానీ మరికొద్ది రోజులో ఇది ఆనంది ఇల్లు కాబోతుందన్నమాట. ఆనందిని ఇంటిని కూడా ఆనంది సొంతం చేసుకుంటుంది. ఎప్పటికైనా ఈ ఆనందే గెలుస్తుంది, మీరు ఓడిపోతారు సునంద గారు అని చెప్పి ఇక పక్కింటి ఆవిడలైతే ఇలా
ఇలా ఇక ఇద్దరొచ్చి సునందను రెచ్చగొడుతూ ఉంటారు. దాంతో సునంద చాలా కోపంగా ఆనంది వైపు చూస్తూ ఉంటుంది. ఇక చూసావా ఆనంది, అందరూ నా గురించి ఎలా హేళనగా మాట్లాడుతున్నారో, ఇదంతా నీ వల్లనే. ఇక నేను ఒక మెట్టు కిందికి దిగానని చెప్పి అందరూ నా గురించి ఎలా మాట్లాడుతున్నారో చూసావా? ఇక నన్ను ఒక మెట్టు దించింది నువ్వే. నువ్వు ఒక మెట్టు ఎక్కి నన్ను ఒక మెట్టు దించావు అని చెప్పి చాలా కోపంగా చిరాగ్గా అంటూ ఉంటుంది సునంద అయితే ఆనందిని. అప్పుడే ఆదిత్య వస్తాడు. ఏంటమ్మా, నువ్వే కదమ్మా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని రమ్మని పిలిచింది, మళ్ళీ అలా మాట్లాడుతున్నావేంటమ్మా? ఇంటికి తీసుకొచ్చిన భార్యను ఇలా అవమానిస్తున్నావు అని చెప్పి ఆదిత్య అనడంతో, ఏంట్రా నీకు నీ అమ్మ కంటే, నీ అమ్మ పరువు కంటే ఆ ఆనందే ఎక్కువైపోయిందా? ఎందుకురా ఆనంది ఇలా మార్చేసింది నిన్ను? ఇక మీరిద్దరూ ఒక్కటే, నేనొక్కదాన్నే వేరు. మీ నాన్న కోసం మిమ్మల్ని ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది, అంతా నా కర్మ. ఇప్పుడు చూసావు కదా బయట వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో. ఆనంది చేతిలో నేను ఓడిపోయానంట. నాకు ఓటమి ఎప్పటికీ తెలియదురా. ఈరోజు నీ వల్ల మీ నాన్న వల్ల నాకు ఈ స్థితి వచ్చింది. అందరూ నా గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉండగా నేను తట్టుకోలేకపోతున్నాను రా అని చెప్పి చిరాగ్గా కోపంగా ఇక లోపలికి వెళ్ళిపోతుంది సునంద అయితే. అప్పుడే ఇక జీవన్ అయితే ఆ పక్కింటి ఆవిడలు ఇలా అంటూ ఉంటుంది, బాగా మాట్లాడారు డన్ అని చెప్పి ఇక ఇలా సైగ చేస్తూ ఉంటుంది. ఇక అవన్నీ కూడా ఇక శశికాంత్ గమనిస్తాడు. చైతన్య కూడా, ఏంటి వీళ్ళకి అవసరమా? వీళ్ళు వచ్చిన పనేంటి? వీళ్ళ ఇంట్లో గొడవలు పెట్టడానికే వచ్చారా? ఇక ఇప్పుడు వీళ్ళు అలా అనకపోయి ఉంటే అమ్మ కోపగించుకునేది కాదు అని చెప్పి చేతు శశికాంత్ ఇద్దరు కూడా ఆ ఇంటికి వచ్చిన మనుషులనైతే తిడుతూ ఉంటారు. ఏంటమ్మా మీ ఇంట్లో గొడవలు ఉండవా? మీరు మీ భర్తతో గొడవలు పెట్టుకోరా? మీ అత్తతో? ఇక మీరు మంచి వాళ్ళేమీ కాదు, మీ ఇంట్లో కూడా గొడవలు ఉంటాయి కానీ బయట పెట్టరు. ఇక మా ఇంట్లో గొడవల గురించి, మా ఇంట్లో గురించి మీకు ఎందుకు చెప్పండి? మీరు అసలు ఎందుకు వచ్చారో, ఏం మాట్లాడారు, అసలు మీరు వచ్చిన పనేంటి అని చెప్పి శశికాంత్ చైతన్య అయితే ఇక వాళ్ళిద్దరినైతే ఇలా అంటూ ఉంటారు. దాంతో ఇక వాళ్ళైతే, ఏం లేదు, ఒకసారి పలకరించడానికే వచ్చాం. ఆనందిని చూసి చాలా రోజులయ్యింది, ఆనంది ఎలా ఉందని చెప్పి ఆనందిని చూడడానికి వచ్చాం. సునంద ఎదురుపడింది, దాంతో సునందతో ఇలా మాట్లాడవలసి వచ్చింది, అంతే. మీ ఇంట్లో గొడవలు మాకెందుకు అని చెప్పి చేసిందంతా చేసి ఇక వాళ్ళైతే అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక చైతన్యకైతే చాలా కోపం వస్తుంది. ఇక అమ్మ ఎలాగైనా మారుతుందనుకుంటే ఇక జనాలతో ఇలా అయిపోయింది. జనాలు ఇలా మాట్లాడుకుంటున్నారని చెప్పి అమ్మకు మరింత కోపం వస్తుంది. ఇక అంత గొడవంతా బయట వాళ్ళతోనే, ఇంట్లో వాళ్ళు మేము హ్యాపీగానే ఉన్నామనుకున్నాం అని చెప్పి చేతు అయితే చాలా కోపంగా ఉంటాడు. ఏది ఏమైనా ఇక వదిన అన్నయ్య ఇంట్లోకి వచ్చారు, సంతోషంగా ఉందాం అనేలోపే మళ్ళీ గొడవలు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు శశికాంత్ చైతన్య అయితే. ఇంతలోనే పెరట్లోకి వెళ్ళి ఇక జీవన అయితే చాలా సంతోషంగా తన పెద్దమ్మ ఎందుకు కాల్ చేస్తుంది. ఇక పెద్దమ్మ, అంతా మనం అనుకున్నట్టే జరిగింది. ఇక నేను బయట నుండి ఇద్దరు ఆడవాళ్ళని లోపలికి రమ్మని చెప్పి మా అత్తయ్యను రెచ్చగొట్టమని చెప్పాను. దాంతో మా అత్తయ్యకు ఆనందికి మధ్య గొడవ పెరిగింది. ఇక మా అత్తయ్య అసలు ఆనందిని చూస్తేనే ఒక శత్రువును చూసినట్టు చూస్తుంది. ఇంట్లో అడుగుపెట్టిన ఆనందికి ఇక సంతోషం లేకుండా పోయింది అని చెప్పి జీవన అయితే పెరట్లోకి వెళ్ళి తన పెద్దమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఓ కంట కనిపెట్టిన చేతు అయితే వెంటనే ఇక జీవనను ఫాలో అవుతాడు. జీవన మాట్లాడుతూ ఉండగా తన సెల్లో వెనకాత నుండి వీడియో తీస్తూ ఉంటాడు. వీడియో తీయటం కాదు, ఇక వెంటనే శశికాంత్ గారికి మెసేజ్ పెట్టి, డాడ్ వెంటనే మమ్మీని తీసుకొని నువ్వు ఇక మన పెరట్లోకి వచ్చేసేయ్, ఇక్కడ చాలా ఘోరం జరిగిపోతుంది. అన్నయ్య వదిన ఈరోజు అవమానించడానికి కారణం అసలేంటనేది మీ ఇద్దరికీ తెలియబోతుంది. ముందుగా ఈ విషయం అమ్మకు తెలియాలి, అమ్మను తీసుకొని రా డాడ్ అని చెప్పి ఇక చేతు అయితే ఇలా జీవన మాట్లాడుతున్న మాటలు వీడియో తీస్తూ ఇక శశికాంత్కి అయితే మెసేజ్ పెడతాడు. దాంతో శశికాంత్ వెంటనే సునంద పద పెరట్లోకి రమ్మని చేతు ఇక మెసేజ్ పెట్టాడు. ఎందుకో అర్జెంటుగా రమ్మని చెప్పాడు మన ఇద్దరిని అని చెప్పి ఇక శశికాంత్ అయితే సునందాను తీసుకొని పెరట్లోకి వస్తాడు. వచ్చేసరికి జీవన్ అయితే వెనుకతల వీళ్ళని చూసుకోకుండా ఇందుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇలా శశికాంత్ చేతు సునంద ముగ్గురు కూడా జీవన వెనుకతలే ఉండి ఇక జీవన మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వింటూ ఉంటారు. చూడు, ఇక మనం చేసింది మొత్తం చేసేయాలి, ఆనందిని సంతోషంగా ఉంచకూడదు. ఆనంది మీద మనం ఎన్నో నిందలు వేశాం, అయినా కూడా ఆనంది ఆ నిందలు అవన్నీ భరిస్తూ ఇప్పటిదాకా ఇలాగే ఉంది. అది ఎప్పటికైనా మనల్ని ఏం చెయ్యలేదు. ఇక ఇంటి పరువు తీసింది ఆనంది అని చెప్పి మా అత్తయ్య ఇంకా ఆనందిని ఒక శత్రువును చూసినట్టే చూస్తుంది. ఎప్పటికీ నాకు అదే కావాలి, ఆనందిని సంతోషంగా ఉంచను. ఇక మనం ఇంటి పరువు తీసింది చైత్ర శ్రీతల్ల పెళ్ళికి అసలు కారణం మనమే. ఇక ఇలా వాళ్ళ పెళ్ళి జరగడం, మీడియా ముందు పెట్టడం,
అదంతా మనమే చేశామని అత్తయ్యకు ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. ఆనంద్ మీద నిందలు వేస్తూనే ఉండాలి అని చెప్పి తన పెద్దమ్మతో జరుగుతున్నవి, జరిగినవి, ఇక తాము చేస్తున్నవి అన్నీ కూడా వెనకాతల చూసుకోకుండా జీవన మాట్లాడేస్తూ ఉంటుంది. ఇక అవన్నీ విన్న సునంద, చేతు, శశికాంత్ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అంటే ఆనంది ఏ తప్పు చెయ్యలేదన్నమాట. తప్పంతా ఈ జీవన చేసి నిందలు ఆనంది మీద వేసింది. తను ఇక నిజం నిరూపించుకోలేకుండా ఇక అన్ని ఆటంకాలు కల్పిస్తుంది జీవన ఇందుమతి అని చెప్పి పూర్తిగా అర్థం చేసుకుంటారు జీవన ఇందుమతితో మాట్లాడుతున్న మాటల ద్వారా. అప్పుడే ఇక ఇలా చేతు అయితే, చూసావమ్మా ఇంట్లో అడుగుపెట్టిన వదినను సంతోషంగా ఉంచకూడదని చెప్పి జీవన ఇదంతా చేసింది. ఇక ఈరోజు మన ఇంటికి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు కదా, వాళ్ళను ఇలా మాట్లాడమని చెప్పింది కూడా జీవనేనంట. అదిగో చెప్తుంది విను, ఆ ఇందుతో అన్నీ చెప్తుంది. అసలు ఇలాంటి జీవనను అసలు ఏం చేయాలంటే అని చెప్పి చేతు అయితే అంటూ ఉంటాడు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండరా, ఇంకా ఏం మాట్లాడుతుందో మొత్తం వినేద్దాం అని చెప్పి సునంద అయితే ఇక ఇలా జీవన అన్నీ మాట్లాడుతూ ఉండగా వింటూ ఉంటుంది. ఇక సరే పెద్దమ్మ బాయ్, మరి నేను ఉంటాను, ఇక ఎవరైనా చూస్తే బాగుండదు అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది జీవన అయితే. చూసేసరికి ఇక చేతు, శశికాంత్, సునంద ముగ్గురు కూడా వెనుకతనే ఉంటారు. ఇక వాళ్ళని చూసిన జీవన ఒక్కసారిగా స్టన్ అవుతుంది. ఇక అప్పుడే సునంద అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కాళికామాతలాగా ఇలా చూస్తూ ఉంటుంది. జీవనకైతే ఇక గడగడ వణుకుతూ ఉంటుంది. అది కాదత్తయ్య అని చెప్పి అంటూ ఉండగా, నోర్మీ జీవన, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి జీవన చెంప గట్టిగా పగలగొడుతుంది. దాంతో ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. అది కాదత్తయ్య అని మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలోనే శశికాంత్, చేతు కూడా, ఏంటి ఇంకా నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు, నీ గురించి అంతా తెలిసిపోయింది. ఈరోజు ఇంట్లో అడుగుపెట్టిన ఆనందిని ఇక సునందాను ఇద్దరిని కూడా మనశ్శాంతి లేకుండా చేయడం కోసం నువ్వు ఇక పక్కింటికి వెళ్ళి ఇలా ఇక ఆడవాళ్ళను ఇంటికి రమ్మని చెప్పి ఇక వాళ్ళను మన ఇంటి గురించి, మన ఇంటి పరువు గురించి మాట్లాడేలా చేశావు. ఇంటి పరువు తీసుకెళ్ళి బజార్లో పెట్టేది నువ్వు, ఆనంది కాదు. ఇంటి పరువు తీసింది నువ్వు. అన్నీ నీ మాటల ద్వారే, నీ నోటి నుండే అన్నీ మేము తెలుసుకున్నాం. ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఇలా ఇక అంటూ ఉంటారు చేతు, శశికాంత్, సునంద అయితే. దాంతో ఇక జీవన్ అయితే, ఏంటి నా గురించి నేనే ఇలా బయట పెట్టుకోవడం ఏంటి, అసలు చూసుకోకుండా నేనే పొరపాటు చేశాను, నా గురించి నేనే నిజాలన్నీ బయట పెట్టుకున్నాను. ఇక వీళ్ళు ముగ్గురు నా గురించి నేను ఏం చెప్పినా నమ్మరు, నా పని అయిపోయినట్టే అని చెప్పి జీవన్ అయితే గడగడ వణికిపోతూ ఉంటుంది. మళ్ళీ చేతు కూడా వచ్చి ఇక జీవన చెంప పగలగొడతాడు. నాకు తెలుసు జీవన, నువ్వు ఇలాంటి దానివని నాకు ముందుగానే తెలుసు. ఇక నువ్వు మారిపోయావు, నాతో ప్రేమగా ఉంటున్నావని ఇక నేను అనుకుంటున్నావా? నేను ఎప్పటికైనా నిన్ను నమ్మను. పామునైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. ఇక నువ్వు అన్నయ్యకు యాక్సిడెంట్ చేసి తప్పించుకొని పారిపోయావు. అప్పుడు ఇక జ్యోతి ఆంటీ తన మీద నేరం వేసుకొని తప్పు తను చేసిందని ఒప్పుకుంది. ఇక దానికి శిక్ష ఎవరు అనుభవించారో, మా వదిన ఆనంది. అవన్నీ తెలిసి కావాలని చెప్పి నిన్ను లవ్ పేరుతో పెళ్లి చేసుకొని నిన్నిక ఎలాగైనా మార్చాలనుకున్నాను. అమ్మకు అన్నయ్యకు నిజం తెలిసేలా చేసి వాళ్ళ కాళ్ళ మీద పడేయాలనుకున్నాను నిన్ను. కానీ నువ్వు మాత్రం అప్పటి నుండి ఇప్పటిదాకా ఇంకా మారలేదు. వదినను ఇలా ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. వదిన నీకు న్యాయం చేసిన నువ్వు మాత్రం వదినకు ఎప్పటికీ అన్యాయం చేసుకుంటూ వస్తున్నావు అని చెప్పి చేతు అయితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇలా పెరట్లో గొడవ జరుగుతూ ఉండగా ఇంతలోనే ఆనంది, ఆదిత్య, పార్వతమ్మ వాళ్ళు కూడా పెరట్లోకి వచ్చేస్తారు. ఏంటి గొడవ అని చెప్పి అంటూ ఉండగా, ఏంటా ఇక తప్పెవరిదో తెలిసిందన్నయ్య, ఇన్నాళ్ళు వదిన ఏ తప్పు చెయ్యలేదు, ఎలాగైనా నిరూపించుకుంటానని చెప్పింది కదా, ఇక వదిన నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, తప్పంతా ఈ జీవన చేసిందని జీవన తన నోటి నుండే తనే చెప్పింది అని చెప్పి చేతు అయితే అంటూ ఉంటాడు. దాంతో ఇక ఆనంది, ఆదిత్యకైతే ముందుగా ఏం అర్థం కాదు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా, తప్పు జీవన చేయడం ఏంటి, జీవన ఈ మధ్య చాలా మంచిగా మారింది, మేము ఇంట్లోకి రావడం కోసం తను ఇక అమ్మతో ఇలా చెంప దెబ్బలు కూడా తిన్నదని చెప్పింది. అలాంటి జీవన గురించి ఇలా మాట్లాడుతున్నావేంట్రా, మేము వస్తూ ఉండగా హారతిచ్చి మమ్మల్ని ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది. అలాంటి జీవన గురించి తప్పుగా మాట్లాడొద్దురా అని చెప్పి ఆది అంటూ ఉండగా, లేదన్నయ్య ఇది నటిస్తుంది, ఎలాగైనా ఇక వదినను, అమ్మను విడదీయాలి, ఈ కుటుంబాన్ని సంతోషంగా ఉండనివ్వకూడదు
ఈ కుటుంబం తన సొంతం కాకూడదు. ఎప్పటికైనా తనకు కావాల్సింది ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఆఫీస్లో తన హోదా, అంతే. మనుషులు, బంధాలు, ప్రేమలు తనకు అవసరం లేదన్నయ్య. తనకు చిన్నప్పటి నుండి అంతే. తనకు కావాల్సింది డబ్బు. దీనికి తోడుగా తన పెద్దమ్మ ఇందు ఇద్దరు కలిసి పక్కా ప్లాన్తోనే వదినను ఎంతో ఇబ్బంది పెట్టారన్నయ్య చిన్నప్పటి నుండి. అయినా కూడా వదిన ఏనాడు జీవన గురించి ఏ ఒక్క మాట ఎవరికీ చెప్పలేదు. జీవన మంచిదే అని చెప్పి అందరితో ఇలా చెప్తుంది. కానీ జీవన మంచిది మనం అనుకున్నంత మంచిది కాదన్నయ్య. ఈ జీవన ఎలాంటిదో వదినకు చిన్నప్పటి నుండి తెలుసు. నాకు కూడా తెలుసు. నీకు, అమ్మకు, నాన్నకే తెలియదు అని చెప్పి చేతు అయితే అంటూ ఉంటాడు. ఏది ఏమైనా సరే చేతుగాడి వల్ల ఈరోజు జీవన నిజ స్వరూపం తెలిసింది. ఆనంది ఎలాంటిదో, జీవన ఎలాంటిదో తెలుసుకున్నాం. ఇంకా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్న తర్వాత ఇంకా ఎవరిని క్షమించాలి, ఎవరిని శిక్షించాలి అన్నీ నాకు తెలుసు అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది. ఇక సునంద అయితే దాంతో ఇక జీవన అయితే నన్ను క్షమించండి అత్తయ్య. ఇక నేను చేసిన తప్పుకు నువ్వేం చెప్పినా నేను చేస్తాను. అంతేకాని ఆనందిలాగా నన్ను ఇంట్లో నుంచి మాత్రం గెంటేయొద్దు. నేను బయటికి వెళ్ళి బ్రతకలేను. ఇక నేను ఇలాంటిదానని మా అమ్మా నాన్నలకు తెలిస్తే వాళ్ళు కూడా ఇక నన్ను ఇంట్లోకి రానివ్వరు. అసలు నన్ను బ్రతకనివ్వరు. మా అమ్మా నాన్నలకు పరువు, మర్యాద అంటే చాలా ఇష్టం. అలాంటి వాళ్ళను ఇక నేను ఇబ్బంది పెట్టను. వాళ్ళకి నిజం చెప్పొద్దత్తయ్యా. ఇక మీరు ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను. ఇక నన్ను మాత్రం క్షమించండి అని చెప్పి ఇదంతా నేను ఇందుమతి వల్లే చేశాను. ఆ ఇందుమతే నన్ను ఇలా తయారు చేసింది అని చెప్పి నేరం ఇందుమతి మీద వేసి ఇక సునంద కాళ్ళు పట్టుకుంటుంది జీవనైతే. అయినా కూడా ఇక సునంద అయితే లేదు. తప్పు చేయని ఆనంది శిక్ష అనుభవించినప్పుడు నువ్వెందుకు శిక్ష అనుభవించావు? తప్పు చేశాక నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సిందే. ఆనందిని ఎలా ఇబ్బంది పెట్టాలనుకున్నావో అంతకంటే ఎక్కువ ఇబ్బంది నువ్వు పడాలి. అప్పుడు ఇక వేరే మనిషికి ఇబ్బంది కలిగితే ఎలా ఉంటుందో అది నీకు తెలుస్తుంది అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది సునంద అయితే ఇక జీవనతో. ఇంతలోనే ఇక జీవనైతే ఇక నేను ఇప్పుడు చావనైనా చేస్తాను కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను. ఇప్పుడు నన్ను కాపాడేది నా ఫ్రెండు ఆనందే. నువ్వైనా చెప్పు ఆనంది, నేనంటే నీకు చిన్నప్పటి నుండి ఇష్టం కదా. నేను ఏ తప్పు చేసినా నువ్వు క్షమించి వదిలేస్తావు. ఇప్పుడు కూడా అత్తయ్యకు నువ్వే చెప్పి ఒప్పించాలి. ఎలాగైనా ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి ఆనంది. నేను చేసింది తప్పే. నా వల్లనే ఇన్నాళ్ళు నువ్వు బావగారు ఇంటికి, కుటుంబానికి దూరం అయ్యారు. ఇక అంతా నా వల్లే. నన్ను క్షమించండి కానీ శిక్షించొద్దు అని చెప్పి ఆనంద్ దగ్గరికి వచ్చి వేడుకుంటూ ఉంటుంది జీవనైతే. కానీ ఇక ఆదిత్య మాత్రం లేదు, నీలాంటి కూతురు జ్యోతి అత్తయ్యకు ఇక ఉండకూడదు. కాబట్టి నీకంటే మంచి కూతురు జ్యోతి అత్తయ్యకు ఉంది. నీకు శిక్ష విధించాల్సిందే అని చెప్పి ఆది అంటూ ఉండగా అప్పుడే ఇక చేతు, శశికాంత్, సునంద అయితే చూస్తూ ఉంటారు. ఆనంద్కి తెలుసు కదా జ్యోతి కన్న కూతురు తనే అని. కానీ వీళ్ళకు తెలియదు. ఆది మాటలేంటి ఇలా ఉన్నాయి? జ్యోతి కూతురు జీవన కాకపోవడం ఏంట్రా అని చెప్పి అంటూ ఉండగా అన్నీ చెప్తానమ్మా. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. కానీ ఈ జీవనను మాత్రం ఇప్పుడు క్షమించొద్దు. ఇక ఆనంది నువ్వు క్షమిస్తానన్నా ఇంట్లో ఎవరం కూడా తనను క్షమించే అవకాశం లేదు అని చెప్పి ఆది అంటూ ఉంటాడు. దాంతో ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది అయితే. ఎంతైనా ఇప్పుడు జీవన పరువు పోతే మా జ్యోతమ్మ పరువు పోయినట్టే. జ్యోతమ్మ పరువు పోతే జ్యోతమ్మ బాధపడుతుంది. జ్యోతమ్మకు తెలియదు కదా ఇక నేనే తన కన్న కూతుర్ని, జీవన కాదు అనే విషయం. ఇప్పుడు తన కూతురే ఇలాంటి పని చేసింది. ఇన్నాళ్ళు ఇలా ఇక నాకు శిక్ష వేసింది. తప్పు చేయకపోయినా తప్పు చేశానని చెప్పి ఇక నాకు ఇలాంటి శిక్షలు విధించింది. అంతేకాదు ఇక ఇంటి పరువు కోసం ఇక ఇలా మొత్తం ఇంటి పరువు తీసుకెళ్ళి బడ్జెట్లో పెట్టింది జీవన అని చెప్పి ఇప్పుడు జరిగిందంతా మా అత్తయ్య, మా అమ్మ జ్యోతికి చెప్పి తను ఇక చాలా ఫీల్ అవుతుంది. ఈ విషయం ఇంతటితో వదిలేయాలి. జీవన బయటకు వెళ్తే అంతా తెలిసిపోతుంది అందరికీ. కాబట్టి జీవన ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి అని చెప్పి మళ్ళీ ఇక జీవనను ఇంట్లో ఉంచడం కోసం ఆనంది అయితే మాట్లాడుతూ ఉంటుంది తన ఫ్యామిలీతో. మరిక ఇప్పుడు ఆనంది తన అమ్మ జ్యోతమ్మ కోసం జీవన్ను క్షమించి ఇంట్లోనే ఉండనిచ్చేలా చేస్తుందా? మరిక ఇప్పటికైనా ఆనంది ఇక జీవనను మార్చగలుగుతుందా? జీవన మంచిగా మారబోతుందా? ఆనంది మంచితనాన్ని అర్థం చేసుకోబోతుందా జీవన అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే ఖచ్చితంగా జరుగుతుంది. జీవన నిజ స్వరూపం పెరట్లో ఇందుమతితో మాట్లాడుతూ ఉండగా చైతన్య అయితే సునందకు తెలిసేలా చేయబోతున్నాడు. జీవనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోబోతున్నారు. ఇక శశికాంత్, చైతన్య అయితే చూద్దాం మరి జీవన దొరకబోతుందా అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.